హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు మనం మష్రూమ్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో 2 స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో జీలకర్ర, మసాలా దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి, క్యారెట్ వేసి వేయించుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకులు, స్ప్రింగ్ ఆనియన్స్, బఠానీలు వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా వేసి 5 to 7 minutes ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన మష్రూమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా కడిగి నానబెట్టిన రైస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేడి చేసిన హాట్ వాటర్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర మరియు పుదీనా, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలాగే కుక్కర్ మూత కూడా పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ఉన్న ఆవిరిని తీసేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ